సో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో తెగ హల్చల్ చేస్తుంది అండ్ చాలామంది దాన్ని షేర్ కూడా చేస్తున్నారు. ఏంటంటే మన నందమూరి బాలకృష్ణ గారి వీడియో అది ఏంటంటే ఒక ఫంక్షన్లో అంజలి గారిని నెట్టేశారు, కొట్టేశారు అని చెప్పేసి అయితే తమ్నైల్స్ పెట్టేస్తున్నారు మొత్తంకి అయితే. సో అసలు ఏం జరిగింది ఏంటనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూశారు కదా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది బాలకృష్ణ గారి వీడియో. అంజలి గారిని కొట్టేశారు అని చెప్పేసి తమ్నైల్స్ కూడా పెట్టేస్తున్నారు, అంజలిని కొట్టేసిన బాలకృష్ణ అని చెప్పేసి కూడా పెట్టేస్తున్నారు. అసలు ఏం జరిగింది అసలు అక్కడ వీడియో చూస్తేనేమో అలా అనిపించట్లేదు, తమ్నైల్స్ మాత్రం చాలా అదిగా పెడుతున్నారు. అసలు ఏంటి? నిన్న బాలకృష్ణ గారు విశ్వక్సేన్ కోసం వస్తున్నాడు అనే వార్త వచ్చినప్పటి నుంచే అందరూ అలర్ట్ అయ్యారు, ఎక్కడ ఏ విధంగా డ్యామేజ్ చేద్దామని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది, అవుట్ అండ్ అవుట్ అదే జరిగింది. విశ్వక్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, విశ్వక్ కోసం బాలయ్య వచ్చాడు. ఇప్పుడు ఈ సందర్భంగా ఒకటి మనం మాట్లాడుకోనేది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్కి బాలయ్యకి విభేదాలు ఉన్నాయి అని అంటున్నారు కదా అన్న, తప్పు కదా. ఇప్పుడు అది విశ్వక్ కోసం అక్కడ ఎప్పుడు ఆస్కార్ టైంలో అక్కడ వేడుకలను వదిలేసి 17th రోజు ఆయనది ఏదో దాస్కదమ్కి అనుకుంటా ఈవెంట్కి ఎన్టీఆర్ వచ్చాడు, అవునా? మొన్న కూడా విశ్వక్ కోసం వచ్చాడు ఎన్టీఆర్ కోసం విశ్వక్సేన్ కోసం వచ్చారు. ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సంథింగ్ ఏదో సినిమా కోసం. ఇప్పుడు అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికే మళ్ళీ బాలకృష్ణ గారు కూడా వచ్చారు. సో వాళ్ళ మధ్యలో కూడా ఎలాంటి ఇది లేదు, అవునా? డన్, అక్కడ క్లోజ్ చేద్దాం అంటే జనాలు బయట అలా అంటారే తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. అండ్ ఇంకొకటి, మొన్న ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగించమని బాలయ్య చిరాకు పడ్డాడు అన్నారు చూస్తారు. దానికి కూడా కన్క్లూజన్ ఏంటంటే స్వాగతం సుస్వాగతం అని పెట్టారు అక్కడ. ఎవరైనా కార్యక్రమం ఏంటి, నువ్వు స్వాగతం సుస్వాగతం అని పెట్టడం ఏంటని చెప్పి ఆ ఫ్లెక్సీ తీసేయండి అన్నాడు. అందులో ఎన్టీఆర్ బొమ్మ అంతే, ఎన్టీఆర్ బొమ్మను తీయమని అల్లా. పెద్ద మనిషిలాగా, తెలుగు తెలిసిన మనిషిలాగా, సంస్కారం తెలిసిన మనిషిలాగా ఏమన్నాడు, తీసేయండి అన్నాడు అంతే. దాన్ని వీళ్ళు ఇంకో రకంగా ట్రోల్ చేస్తారు. అఫ్కోర్స్ ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి దే ఆర్ హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు నిన్న జరిగిన ఈవెంట్ కావాలని టార్గెట్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆ వీడియో తీసిన వాడు ఎక్కడో ఉన్నాడు, జూమ్ చేసి బాటిల్ మళ్ళీ అలా బాలకృష్ణ, మళ్ళీ బాటిల్ అలా బాలకృష్ణ చూపించాడు, అవునా? సో బాలయ్యకి తెలియకుండా కూడా బాటిల్ ఎవడో పెట్టి వాడు ఓకే అనగానే వాడు వీడియో తీసి ఉండొచ్చుగా ఎక్కడి నుంచో. ఇట్స్ ఎ టార్గెటెడ్ వీడియో. ఇంకా స్టేజ్ పైన అంజలి విషయం అంటావా, చాలా సరదాగా హుందాగా వాళ్ళంతా క్లోజ్గా అంజలికి లేని బాధ మీకేంటో. అంటే తను రెస్పాండ్ అయ్యి, ఒకవేళ అది నిజంగానే ఒక నెగిటివ్ లాగా అయితే తను రెస్పాండ్ అయ్యేది కదా. అంజలి ఇమీడియట్, తను షార్ప్, వెంటనే రెస్పాండ్ అవుతుంది, అవ్వదా? చక్కగా అవుతుంది. మరి షీఈ్ వెరీ జోవియల్గా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. ఏమ్మాయి నాతో ఎప్పుడు నటిస్తాను, నాతో నటించోపా అని కూడా తోయొచ్చు, సరదా అది, అవునా? అందరితో చేసావు, వెంకటేష్తో చేస్తావు, వాళ్ళతో చేస్తావు, చివరికి విశ్వక్సేన్తో కూడా చేస్తావు, నా సినిమాలు చేయవా నువ్వా అని కూడా తోసేయచ్చు. ఆయన అంత జోవియల్ మనిషి, సరదా మనిషి అండి అని ఆయన మాట్లాడుకున్న మాటలు చెప్పడం వల్ల అది వైరల్ అయింది. అంటే ఆయన ఎంత సరదాని అర్థం చేసుకోవాలి బేసికలీ. అది తప్ప ఒప్ప తర్వాత సంగతి. తను మాత్రం ఫుల్ లెవెల్లో ప్రజెంటేషన్ ఇక్కడ ఏముందో అక్కడికి ఇచ్చేస్తాడు. అది మనం అన్స్టాపబుల్లో చూసాం బాలయ్య ఎలా ఉంటాడు అనేది. ఇట్స్ ఎ రియాలిటీ షో కదా, అక్కడ మాత్రం ఏం ఫేక్స్ లేవే. డన్. సో అలా చూసుకుంటే ఇది టార్గెటెడ్ వీడియో, మందు బాటిల్ది ఎవడో పెట్టాడు. అండ్ ఇంకా ఇప్పుడు బేసిక్ కామన్ సెన్స్, బాలయ్య లాంటి మనిషి అంతమంది ఉన్న సినిమా ఈవెంట్లు అండ్ ఈవెంట్ అంటే ఎన్ని కెమెరాలు వస్తాయి, ఎన్ని ఛానల్స్ వస్తాయో తెలిసినాడు. బిస్లరీ బాటిల్, చిన్న బాటిల్లో ఇట్లా మందు పోసుకొని ఇట్లా వస్తాడా? అది బిస్లరీ బాటిల్. అది ఏదో సంథింగ్ దాంట్లో కలిపి అది మందు కలర్ వచ్చేలా పెట్టి అక్కడ పెట్టారు, కొంచెం లైట్ కలర్, మరి డార్క్లో కూడా లేకుండా అక్కడ పెట్టేసి ఆయనకు పాపం తెలియదు, చూస్తూనే ఉన్నాడు. అక్కడ పెట్టి దాన్ని అక్కడున్న మనిషి అలా వీడియో తీసాడు. ఇట్స్ టార్గెటెడ్ వీడియో. ఇలా వస్తున్నారు, ఎన్టీఆర్ వస్తున్నారు అన్నప్పుడు, బాలయ్య వస్తున్నప్పుడు వీళ్ళ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ పనులు చేసి ఉంటారు. అంతకు మించి అంటే ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు పోలింగ్ అయిపోయింది ఏపీలో, మళ్ళీ రిజల్ట్స్ కూడా వచ్చే టైం ఇది June 4th. సో ఏదన్నా బ్యాడ్ చేయడానికి ఏమన్నా చేశారా? అంటే పాలిటిక్స్ వైజ్ అంటారా? లేకపోతే అంటే ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా బ్యాడ్ చేయాలనుకున్నవాడు ఎప్పుడైనా బ్యాడ్ చేస్తాడు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా నడుస్తుంది, లోపలికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి కుర్చీలు ఇరగొట్టి స్క్రీన్ తగలబెట్టారనే వార్త మనం చదువుతాం.
వాళ్ళని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే ఎందుకు అనాలి? ఎట్లా అవుతారు అసలు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎందుకు సినిమాలు అలా చేస్తారు? అలా బయట వాళ్ళు కావాలని రచ్చ చేసిపోతారు, అది వీళ్ళ అకౌంట్లో పడుతుందని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. అండ్ ఆయన ఎన్టీఆర్ గార్డ్ దగ్గర లాస్ట్ టైం వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి పూలన్నీ తీసి ఆయన మొహం మీద పెడితే ఇట్లా తోసాడు. అప్పుడు ఆయనకి 2 సినిమాలు ఉన్నాయి, హీజ్ అన్ ఆర్టిస్ట్. అందులో ఏ పురుగు పుట్రా ఉందో తెలియదు, నువ్వు ఏ నుంచి తెచ్చావో తెలియదు, తెచ్చి మొహాన్ని బయట పెడుతున్నావు, ముక్కులో పెడుతున్నావు, మూతిలో పెడుతున్నావు, ఇట్లా తోసాడు. దాన్ని దండిస్తుంటే తోసాడు ఎన్టీఆర్ అని దాన్ని క్లోజ్ చేసి 100 సార్లు చూపించారు. కింద ఆయన కాళ్ళు తొక్కుతున్నారు, అది మనకు తెలియదు, చూపిలా. అనుభవించే ఎన్టీఆర్కే తెలుసు కదా అది. ఇలా ఉంటారు మనుషులు. జస్ట్ బికాస్ ఆఫ్ ఒక వీడియోని వాళ్ళకి ఒక చెడ్డ పేరు తేవాలని అండ్ ఆ వీడియోని వైరల్ చేయాలని అండ్ అక్కడ కావాలని ఒక మనిషిని బ్యాడ్ చేస్తే వీళ్ళకి వచ్చే ఆనందం ఏందో ఇప్పటికీ అర్థం కాదు. ఇలా చాలా వీడియోస్ కూడా మనం దీన్ని ఎవరేం అనలేరమ్మా, ఇలాగే ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. కావాలని బ్యాడ్ చేయడం, దాన్ని ట్రోల్ చేయడం, ఆనందపడడం. ఇట్ హ్యాపెన్స్ అంతే. ఒక బ్యాచ్ అలా ఉంటారు, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పు. అంటే దీని మీద కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, ఏంటంటే బాలకృష్ణ గారికి యాంటీగా ఈయన ఇంతే ఇంకా అసలు విలువ. ఇది చూసి రెచ్చిపోయే వాళ్ళు చూడండి మనిషి ఇంకేమన్నా అంత పెద్ద ఈవెంట్కి అట్లా పోతారు ఎవరైనా? ఏంటది? ఇప్పుడు అది నిజంగానే మంది అనుకుందాం, నాణానికి మరోవైపు మాట్లాడదాం. యాక్చువల్లీ జరిగింది ఫేక్ అని అందరికి తెలుసు, కానీ ఇప్పుడు నేను ఈవెంట్ ఆర్గనైజర్ని, నేను కాక్టైల్ పార్టీ ఇస్తున్నా ఇక్కడ. ఇప్పుడు అక్కడ మందు గ్లాస్ ఉండడం తప్ప? నేను ఇచ్చిందే కాక్టైల్ పార్టీ ఈవెంట్, నువ్వు వచ్చింది నా ఈవెంట్కి, అంతేనా? నువ్వు గుడికి రాలా మందు బాటిల్ పట్టుకొని, నువ్వు నా ఈవెంట్కి వచ్చావు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ నీకేం పెడితే నువ్వు అది స్వీకరిస్తావు. నేను నీకు షాంపెయిన్ గ్లాస్ ఇవ్వచ్చు, నేను నీకు మర్యాదకి విస్కీ ఇవ్వచ్చు, బీర్ ఇవ్వచ్చు, ఐస్ క్రీమ్ ఇవ్వచ్చు, ఫ్రూట్ పంచ్ ఇవ్వచ్చు, నా ఇష్టం అది. డన్, నువ్వు స్వీకరిస్తావు. ఇప్పుడు తప్పేం లేదుగా. అక్కడ ఆయన తాగినా కూడా తప్పులేదు బేసికలీ చెప్పాలంటే, కానీ తన పని చేయాల. కానీ ఇప్పుడు దీనివల్ల మనం గతంలో చూసాం, బాలకృష్ణ గారి వీడియోస్ కొన్ని తను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా చూస్తే అసలు బాలకృష్ణ గారు ఆడవాళ్ళకి విలువ ఇవ్వరు, అమ్మాయిని చూస్తే ముద్దు పెట్టాలి లేకపోతే కడుపు చేయాలని కొన్ని ఏవో డైలాగ్స్ మాట్లాడినా కదా. సో దాన్ని ఇప్పటికీ కూడా తీసేసి బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడారు కాబట్టి ఇంకా ఆయన అంతే అని కొంతమంది వీడియోస్ ఇంటర్వ్యూస్లలో కూడా కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఏమన్నా అంటే ఇవన్నీ కావాలని చెప్తున్నావా లేకపోతే ఏమనుకోవాలి? అసలు ఎందుకు ఇట్లా చేస్తుంటారు? అన్ని గతంలో జరిగాయా? అన్నీ జరిగినా కూడా అన్స్టాపబుల్ 2 ఎంత పెద్ద హిట్ అయింది అనేవాళ్ళు అంటానే ఉంటారు, కానీ బాలయ్య స్టేటస్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఒకటి చెప్పనా, మ్యాన్సన్ హౌస్ అని ఎగతాళి చేసేవారు బాలకృష్ణని. ఏ బ్రాండ్తో తను ఎగతాళి చేసేవాళ్ళు ధైర్యంగా అదే బ్రాండ్ మ్యాన్సన్ హౌస్ ప్రెజెంట్స్ అన్స్టాపబుల్. ఎవరైనా చేస్తారు అలా, ఎంతమంది నోర్లకి అలా కొట్టినట్టు ఉంటుంది అది. సో అంత డైనమిక్ పర్సన్.